క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోకి వెళ్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచాడు. అందువలన ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గొప్ప దేవా, అయ్యా ఆరాధన క్రమంతట్లో మీరు నడిపించండి. వాక్యం బోధించండిగా వినువారు తండ్రి మంచి రోజు తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు. అంశం పాట పేరు రాసుకోండి. యేసుక్రీస్తు జన్మకు గల కారణం. యేసుక్రీస్తు జన్మమునకు గల కారణాలు. ఇది పార్ట్ 1. ఎందుకంటే పార్ట్ మొత్తం చెప్పడానికి ఒకేసారి వీలు పడదు. అందుకని ఇది పార్ట్ 1గా రాసుకోండి. ప్రభు చిత్తం అయితే మరలా వచ్చే వారం పార్ట్ 2 చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు జన్మకు కారణాలు ఏంట కారణాలు? అందులోని మొట్టమొదటిగా రాసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు జన్మకు కారణాలు ఏంటో మొట్టమొదటిగా చెబుతున్నారు. విషయం ఏంటంటే మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఈ లోకంలో జన్మించడానికి యేసుక్రీస్తు జన్మకు గల కారణం ఏంటంటే రోగులను స్వస్థపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చారు. వైద్యుడు ఎవరికి అవసరం? రోగికి అవసరం. ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరం లేదు, రోగికి అవసరం. అలాగే ఒక మనిషిని స్వస్థపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అదే మనం చెప్పే ప్రతి ఒక్కటి కూడా చెప్పేవారైనా వినేవారైనా ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది ఆ విషయాన్ని చూడాలి. ఇక్కడ ఏమని చెప్తున్నారు? 17వ వచనంలో ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. ఎంతమందిని స్వస్థపరిచారు తెలుసండి యేసుక్రీస్తు ప్రభువారు? చాలా మందిని స్వస్థపరిచాడు. అంటే వాళ్ళందరూ కూడా ఆయన పట్ల విశ్వాసం ఉంచారు. ఆయన దగ్గరకు వస్తే, ఆయన మాట చెబితే, ఆయనను ముట్టితే మాకు స్వస్థత కలుగుతుంది అని వాళ్ళందరూ ఏం చేశారు? విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉండడం వలన వారందరూ కూడా ఏమైపోయారంటే స్వస్థత అనేది వాళ్ళకి వచ్చింది. రోగుల నెలను ఆయన స్వస్థపరచుటకు ఈ లోకంలో ఆయన జన్మించారు. తర్వాత చూడండి ఇంకా ఏమని చెబుతున్నారో చూస్తే గలతీలకు 5వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక తీసారండి. 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. యేసుక్రీస్తు
యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎందుకు జన్మించారంటే రెండో కారణం ఏంటంటే మనలను స్వతంత్రులుగా చేయడానికి. ఎందుకు ఈ లోకంలో జన్మించారు? స్వతంత్రులుగా చేయడానికి. ప్రతి ఒక్కరికి కూడా ఒక స్వతంత్రం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చారు. ఈ రోజున ఇలా ఉన్నావు అని అంటే సజీవంగా, ఈ రోజున ఆయన మందిరానికి వచ్చి ఈ విధంగా మనం ఉన్నాము అని అంటే ఆయన మనకు ఏమి ఇచ్చి ఉన్నారో తెలుసా? స్వతంత్రాన్ని ఇచ్చి ఉన్నారు, స్వేచ్ఛనిచ్చి ఉన్నారు దేవుడు. అందుకని ఈ రోజున మనం ఈ విధంగా ఉండగలుగుతున్నాం. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి ఏమని చెబుతున్నారు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా హితవచనమును నా దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా భూదండను దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎందుకు వచ్చారండి యేసుక్రీస్తు ప్రభువారు? ఎందుకు వచ్చారు అని ఇక్కడ మనం చూస్తే, ఆయన దుఃఖాక్రాంతులను వాదార్చుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. దుఃఖంలో బాధపడుతున్న వారిని, నలిగిపోతున్న వారిని, వారందరినీ కూడా ఆయన బలపరచడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి ఆయన ఎందుకు వచ్చారంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం చూడండి ఏమని చెప్తున్నారు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. ఆయన చెప్పిన మాటను బట్టి ఎలా ఉన్నారంట? పవిత్రులుగా ఉన్నారు. ఎవరు చెప్పిన మాట? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట. అదే ఇక్కడ చెప్తున్న ఆయన జన్మకు కారణములో ఒకటే ఏమిటి అంటే, ఒక మనిషిని పవిత్రులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. తర్వాత ఇంకా చూడండి మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం తీసారండి. 11వ అధ్యాయం 28వ వచనం చూడండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నేను మీకు ఏమి ఇయడానికి వచ్చాను? ఈ లోకానికి విశ్రాంతిని ఇయడానికి వచ్చాను. అక్కడ ఇంకా ఏమో చెబుతున్నారో చూడండి. నేను సాత్వికుడను దేన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని చెప్తున్నాను. ఏం దొరికిందంట? ప్రాణాలకు విశ్రాంతి, నెమ్మది. ఈ రోజున అది లేకే ఎంతమంది అండి నాయకులు కానీ, సినిమా వారు కానీ, లేకపోతే ఇంకెవరైనా కానీ ప్రతి ఒక్కరూ కూడా వారి మనసుకు ఏమి లేదు? నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, మనశ్శాంతి లేక ఉరిపెట్టుకొని చనిపోతున్నారు. లేకపోతే దేని కింద పడో లేకపోతే ఏదైనా తాగో చనిపోతున్నారని అంటే వారి మనసుకు ఏమి లేదు? విశ్రాంతి లేదు. ఎన్ని ఆస్తులున్నా, అంతస్తులున్నా, కోట్లున్నా, ఎన్ని ఉన్నా కానీ వారి మనసుకు ఏమి లేదు? విశ్రాంతి లేక ఏమైపోతున్నారు? చనిపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నారు కదా, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను, మీ మనసుకు శాంతిని ఇస్తాను అని చెబుతున్నారు. ఆ విషయం చూడండి ఏమని చెప్తున్నారు. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చూడండి. శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయములను
చూశారంటే శాంతి ఏమిస్తానంటే అక్కడ ఫుట్నోట్లో పైన అక్కడ నెంబర్ ఉందో చూడండి, కింద చూస్తే సమాధానం అని ఉంటుంది. ఏంటిదండి సమాధానం? శాంతి. శాంతి నేను మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. మీకు సమాధానాన్ని శాంతిని నేను ఇచ్చి ఏం చేస్తున్నా, నేను వెళ్ళుచున్నానని చెబుతూ ఆయన ఇంకా ఏమని చెప్తున్నారు, నా శాంతినే. ఏంటండి నా శాంతినే అనగా మరలా అక్కడ ఫుట్నోట్లో కింద చూస్తే ఏమనుంది, సమాధానం ఉంది. తర్వాత ఆయన ఉత్తరవాది అంటే శాంతి ఆయన ఈ ఉత్తరవాది అనగా దేవునికి నరునికి మధ్యవర్తి ఎవరో? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు అంటే మనకు శాంతినిచ్చి తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తున్నారు, తండ్రి వద్దకు వెళుతున్నారు. వెళుతున్న ఆ సందర్భంలో ఏమని చెప్తారు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నానో అదే విధంగా మీకు నేను ఇచ్చి తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను. అయితే వెళుతూ ఆయన చెప్పిన విషయాలు చూడండి. మనిషి విషయం మర్చిపోయింది. వెళుతూ ఆయన చెబుతున్న విషయం, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. హృదయంలో కలవరం ఇవన్నీ వచ్చినప్పుడు ఏమైపోతుందని అంటే మనిషి ప్రశాంతంగా ఉండలేడు, ఆనందంగా ఉండలేడు, సంతోషంగా ఉండలేడు. అర్థమైందండి? నీ హృదయం ఎలా ఉందో, నువ్వు లోపల ఏ విధంగా అయితే ఉన్నావో అదే నీ ముఖం పై కనబడుతుంది. నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటే నెంబర్ వన్గా ఉంటుంది. అదే నువ్వు లోపల అలా బాధపడుతూ దుఃఖిస్తూ హృదయంతో కలవరపడుతూ నువ్వు ఉంటే తర్వాత ఏమైపోతుందో తెలుసండి, నీ నరాలన్నీ దెబ్బతింటాయి. అర్థమైందండి? నీలోని అలా ఆలోచించి డిప్రెషన్కి వెళ్ళిపోతావు. ఒక విధానమైన కృంగుదల వస్తుంది, ఏమీ చేయలేవు. అర్థమవుతుందండి? అది చాలా ప్రమాదం. అందుకని మీ హృదయాన్ని కలవరపడనివ్వండి. ఈ సందర్భంలో ఒక చాట ఒక విషయం విన్నాను. ఏంటంటే ఒక కుటుంబం ఉందండి. ఒక కుటుంబం, ఆ కుటుంబంలోని భర్త ఏమో, వాడి వివాహమైన భర్త భార్యను కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత పట్టించుకోవట్లేదు. అయితే వాళ్ళిద్దరు చాలా చక్కగా ఉన్నారు, తర్వాత అయితే పట్టించుకోవట్లేదు. కానీ ఇతనేమో తన ఇష్టానుసారంగా తిరిగేస్తాడు. కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరు కూడా మందరి ఇట్లా పట్టించుకోవట్లా. ఏమో మాత్రం ఎలాంటి స్త్రీ తెలుసండి, మంచిగా జ్ఞానం కలిగిన అంటే చక్కని గుణవంతి అయిన భార్య లక్షణాలు, మంచి భార్య, ఏ తప్పు లేదు, ఏమీ లేదు, చక్కగా ఉంది. అతను ఎన్ని తప్పులు చేసినా తిరిగినా చక్కగా ఉంది. ఎందుకు చెబుతున్నాను తెలుసండి, స్త్రీలకు అసలు అయితే ఈ సందర్భంలో అవసరం లేదు. కానీ ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే హృదయం, మనస్సు గురించి చెబుతున్నాను. ఈ విషయం మనస్సు గురించి. మనస్సు ఎలాంటిదంటే, అది హృదయం ఎలాంటిది అని అంటే భయంకరమైనది. యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించిన తర్వాత అసలు మనశ్శాంతి ఉండలేకపోయింది. అంతేగా వెళ్ళి ఊరు పెట్టుకొని చనిపోయిండు. అదే పరిస్థితి ఒకసారి గల తప్పు చేస్తే హృదయం ఎలా అయిపోతుందంటే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నేను చెప్పే విషయాలు అర్థమవుతుంది. ఆమె అంత పర్ఫెక్ట్గా ఉంది. ఆయన ఎలాగైనా తిరగనే, ఎలా ఉన్నా కానీ బాధపడుతూ అలాగే కొన్ని రోజుల పాటు ఆమె అలాగే ఉండి తర్వాత ఆమె నిర్ణయం తీసుకుంది. ఏంటనంటే, ఇప్పుడు నా భర్త తప్పు చేస్తాడు, వ్యభిచారం చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు, కానీ ఇంట్లో ఎవ్వరూ మందలించట్లేదు. మరి నేను చేస్తే ఏమైంది? ఏం చేస్తే ఏమైంది? ఇప్పుడు ఆయన చేస్తే ఏమనట్లేదు కదా అని ఏమేం చేసిందో తెలుసండి, బయట తప్పు చేసింది. అంటే తప్పు చేసింది, ఒకే తప్పు ఆమె చేసింది. తన దేహాన్ని భర్తగా కాకుండా వేరే పురుషునికి ఇచ్చింది ఒకేసారి. ఆ తర్వాత ఆమె ఆ తప్పు జరిగిన తర్వాత
ఆమెలో మొదలైన విషయం ఏంటో తెలుసండి? ఒక కృంగుదల, ఒక భయం, ఏమొచ్చిందంటే ఆమెలో ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, నేను ఈ తప్పు ఎందుకు చేశాను, నేను ఇలాంటి పని ఎందుకు చేశాను అని ఆమె ఇక లోపల కృంగిపోతూ ఆలోచిస్తూ అలా ఆ విషయం మీద నేను తప్పు చేశానని చివరకు నెంబర్ 1గా ఉండే ఆమె ఎక్కడో ప్రాంతంలో చాట ఆమె బట్టలు లేకుండా పిచ్చిగా ఇదైపోయి ఎక్కడ గుడి మెట్టుని అడుక్కొని ఉంటుందండి. అడుక్కుని భయంకరమైన స్థితికి వెళ్ళిపోయింది. ఒక్కసారి ఆమె హృదయంలోకి ఏం పడిపోయిందనంటే, నేను తప్పు చేశాను, అయ్యో నేను ఈ తప్పు ఎందుకు చేశాను, అలా డిప్రెషన్ వెళ్ళిపోయింది. అర్థమవుతుందండి? పాపం అనేది ఒక్కసారిగా అది అంటుకుంటే, అదే ఆలోచనలో నువ్వు బ్రతుకుతుంటే, దాన్ని విడిచిపెట్టకపోతే అది ఎంత దూరం చేస్తుందంటే నిన్ను లోకంలో పిచ్చివాడాన్ని చేస్తుంది, పిచ్చిదాన్ని చేస్తుంది, లేకపోతే లోకం విడిచి వెళ్ళిపోయే విధంగా చేస్తుంది. అర్థమైందని అందుకే చెప్తుంది యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న విషయం, మీ హృదయములను కలవరపడదు. నువ్వు ఏదైనా కానీ చాలా జాగ్రత్త కలిగి లోకంలో జీవించాలి, చాలా జాగ్రత్త కలిగి. నేను మీకు ఏమిస్తానని చెప్తున్నానని అంటే, శాంతిని ఇస్తున్నానని చెప్తున్నాను. మీ హృదయాలకు శాంతిని. తర్వాత చూడండి, చివరిగా చూస్తే యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం, 36వ వచనం చూడండి. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. ఇందాక మొట్టమొదటిగా కీర్తన 2వ కీర్తన ఎందుకు చదివించింది తెలుసండి? నేను వాక్యం చెప్పే సందర్భంలోని ఆ వాక్యానికి ఏదైతే అనుకూలంగా ఏ వచనం ఏదైతే ఉంటుందో చెప్పే వాక్యానికి 6వ అధ్యాయంగా చదివిస్తారు. 2వ కీర్తన 1వ వచనం నుంచి 12వ వచనం వరకు ఎందుకు చదివించారనుకున్నారు? అందులో ఇప్పుడు చెప్పే ఈ అంశం, అందులో ఒక మాట ఉంది. ఏంటో తెలుసండి? ఈ దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసండి? 12వ వచనంలో ఏముంది? అక్కడ 12వ వచనంలో కుమారుణ్ణి హత్తుకొనుడి, ముద్దు పెట్టుకొనుడి, లేకపోయిన ఎడల దేవుడు ఏం చేస్తారంట? కోపించును అని చెప్తున్నారు. కోపం వస్తుంది. కుమారుని ఏం చేయాలి? ముద్దు పెట్టుకోవాలి, ఆయనను హత్తుకోవాలి. ఏకైక కుమారుడు, ఒక్కగాని ఒక కుమారుడు అండి. నీ కోసం, నా కోసం, మనందరి కోసం. ఇదివరకే ఆ వయసులో ఉన్నప్పుడు అనుకుంటా, కొంచెం పెద్దవాళ్ళు టచ్ ఫోన్లో కానీ ఈ ఫోన్లోని ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఒక వీడియో ఏంటో తెలుసండి? తండ్రి రైల్వే పని చేస్తాం అంటే ట్రైన్ వస్తున్నా వాటిని చూసుకోవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అయితే అతనికి ఒక బాబు, ఆ బాబు ఈ తండ్రి లోపల ఉంటాడు, ఇట్లా గది ఉండిద్ది, లోపల ఉంటాడు. ఈ బాబు ఏం చేస్తారంటే ఆడుకుంటూ వెళ్ళిపోయి పట్టాల దాని మీద కాలు దాంట్లో ఇరుక్కుపోయేసరికి ఈ ట్రైన్ వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు తండ్రి వచ్చేసి అక్కడ దాన్ని లాగితే ఏమైందంటే కాలు వచ్చింది. కానీ ఏం జరిగిందో తెలుసండి? ఆ ట్రైన్ మాత్రం పడిపోయింది. ట్రైన్లో ఉన్న జనం అందరూ చనిపోతారు అని తండ్రి ఏడుస్తూ ఆడిపోతూ ఏం చేయని పరిస్థితి అని అట్నే ఏడుస్తూ అట్నే బాధపడుతూ ట్రైన్ వచ్చింది. కుమారుడి మీద నుంచి వెళ్ళిపోయింది. కుమారుడు ఏమైపోయాడు? చనిపోయాడు. ఆ కుమారుడిని ఎత్తుకొని ఇలా పెట్టుకొని ఏడుస్తూ ఉన్నాం.
ఇప్పుడు ఇందులో ఉన్న అర్థం ఏంటో తెలుసండి? ఏం అర్థమైంది? మనందరి కోసం ఒక చేత్తోనేమో యేసుక్రీస్తు ప్రభువారు, ఒక చేయేమో మనం తండ్రి అయిన దేవుడు పట్టుకున్నారు. అలా పట్టుకొని మనందరి కోసం కుమారుని ఏం చేశారు? వదిలేశారు. కొన్ని గంటల సేపు ఆయన ప్రార్థన చేసినప్పుడు కొన్ని గంటల సేపు దేవుని యేసుక్రీస్తు ప్రభువారు వదిలేశారు. ఆ వదిలేసిన తర్వాతే శిలువ విషయాలు అన్ని జరిగింది. ఆ జరిగిన సందర్భంలోని యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ఉండే మాటలు 7 మాటలు పలికారు. ఏమని? అందులో ఒక మాట ఏంటో తెలుసండి, తండ్రి నా చెయ్యిని విడిచావా? తండ్రి నా చెయ్యిని విడిచావని ఎంత విలవిల్లాడిపోతారో తెలుసండి. అలా కుమారుడు ఈ లోకంలో చూడండి, తండ్రి పిల్లలు చాలా ఎక్కువగా ప్రేమిస్తారు తల్లిదండ్రి. ఇప్పుడు ఒక చాట ప్రమాదం ఉంది, ఒక చాట అక్కడికి వెళ్తే ప్రమాదం ఉంది, లేకపోతే ప్రమాదం జరిగిద్ది, లేకపోతే వాళ్ళు నిన్ను కొడతారు, లేకపోతే అక్కడ ప్రమాదం ఉందని అంటే తండ్రికి తెలుసు. కుమారుడు పంపిస్తారండి, పొరపాటును కూడా పంపిస్తారు. సరే ఒకవేళ వెళ్ళింది అనుకోండి, అసలు ఎంత బాధపడతారు? ఏకైక కుమారుడు, ఒక్క కుమారుడు, అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి పరలోకంలో ఎలా ఉంటాడో తెలుసండి యేసుక్రీస్తు ప్రభువారు. ఏంటి మీరు చూసి వచ్చారా అనుకుంటున్నారేంటి? బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి కూడా అర్థమైందండి ఎలా ఉంటుంది తెలుసు. బైబిల్ చదివితే ఇక ప్రతి ఒక్కటి మనకు కళ్ళ ముందు కనబడుతున్నట్టే ఉండిద్ది. బైబిల్ చదివితే పరలోకంలో ఎలా ఉంటారు తెలుసండి యేసుక్రీస్తు ప్రభువారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మొత్తం చదవండి. ఆయన పవర్ ఏంటో అక్కడ ఉంటుంది. ఆయన పరలోకంలో ఎలా ఉంటారో అక్కడ ఉంటుంది యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన శక్తి ఏంటో, ఆయన పవర్ ఏంటో అవన్నీ కూడా అక్కడ కనపడతాయి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో అవి మొత్తం చదివితే ఉంటుంది. అలాంటి ఆయన అంత ఆనందంగా ఉన్న ఆయన, అంత సంతోషంగా ఉన్న ఆయన్నే తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించేటప్పుడు ఇవన్నీ కూడా ఈడ వచ్చేటప్పుడు ఎవరికి తెలుసు? ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారికి తెలియని విషయం అంటూ ఒకటి ఉందా? ఏంటి అని అంటే అది ఒక్కటే, ఏంటంటే రెండో రాకడ. ఆయన ఎప్పుడు వస్తారో అన్నదే అది ఎవరికి తెలియదు అని అంటే తోతలకు కానీ, లేకపోతే ప్రవక్తలకు కానీ, లేకపోతే కుమారునికి కానీ ఎవ్వరికి తెలియదు. రాకడ అనేది యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వస్తారు అన్నదే ఆయనకు అది ఒక్కటి తెలియదు. ఎందుకో తెలుసండి? ఎందుకు చెప్పండి? ఎందుకనంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి మనందరం అంటే ఇష్టం. ఇంకా అందులో సేవకులు అంటే దేవుని పని చేసేవారంటే ఆయన పిలుచుకున్నారు కాబట్టి తండ్రి వాళ్ళంటే ఇంకో కొద్దిగా ఎక్కువ ఇష్టం అని ఎలా చెప్తున్నాను చెప్పండి. ఎలాగంటే శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు వెళుతూ ఉంటే శాస్త్రులు పరిసయ్యులు, ఇదిగో నీ శిష్యులు ఏం చేస్తున్నారు? వెన్నులు తుంచి తింటున్నారంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని అక్కడ గద్దించలేదు, కానీ వాళ్ళ ముందు శాస్త్రులు పరిచయం ముందు కొంచెం కూడా ఈడ మీద మాట పడలేదా? ఏమన్నారు తెలుసా? దావీదు గారు తినలేదా అని చెప్పారు. తర్వాత శాస్త్రులు పరిచయం వాళ్ళందరూ కూడా నీ శిష్యులు కొంచెం నోరు కంట్రోల్ చేసుకొని మూసుకోనంటే, నోరు మాట్లాడకుండా ఉండవంటే వాళ్ళు మాట్లాడకపోతే వాళ్ళు మాట్లాడాలి అని చెబుతారు. ఎక్కడ కొంచెం కూడా అవకాశం వల్ల యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఆ విధంగా ఉంది. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న శిష్యులకు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ, ఇప్పుడు సేవ చేస్తున్న వారికి కానీ, వీళ్ళందరికీ యేసుక్రీస్తు ప్రభువారికి రాకడ తెలిసింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తారంటే వీళ్ళని ఎవరికో ఒకళ్ళకే చెబుతారు. అప్పుడు ఏం జరిగింది?
ఏం జరిగింది చెప్పండి. ఈడేం చేస్తారు, అసలు మామూలుగా సేవకులు ఏం చేస్తారు తెలుసండి, మాకట్టా ఎట్టా చెబుతూ ఉంటారు. ఈ విషయం తెలిసింది అనుకోండి, ఇదిగో అమ్మా ఇదిగో పలానా రోజు వస్తున్నారు అని చెప్పగానే విశ్వాసులు ఏం చేస్తారు, అమ్మయ్యా మాకు ప్రార్థన పోయే బాధ తప్పింది, ఇది మొత్తం తప్పింది, ఇదిగో పలానా తారీఖు డిసెంబర్ 30వ తారీఖున ఆయన వస్తారంట, మనం ఏం చేద్దాం 29ని వెళ్దాం, అప్పటికి వెళ్ళి నాకు ఒక రోజు ముందు వెళ్ళి ప్రభా నన్ను క్షమించు ప్రభా లేదా ఒక మారు మనసు పొందుదాం, అప్పుడు మందిరానికి పోదాం అనుకుంటాను. అంతేనమ్మా. అందుకనే ఆయన ఏం చెప్పారంటే తెలియదు కుమారునికి మాత్రం, అంటే ఇవన్నీ నేను చెప్పాను, అంటే ఏది ఇలా జరిగిద్దని చెప్పాను, కానీ యేసుక్రీస్తు ప్రభువుకి మాత్రం రాకడా తెలియదు. ఆయన ఎప్పుడు వస్తారన్నదే తెలియదు. మిగతా మొత్తం తెలుసు. ఇప్పుడు అలా తెలిసిన ఆయన ఈ లోకంలోనికి రావడానికి ప్రతి ఒక్కరికి తెలుసు. జగత్తుకి పునాది వేయబడక మునిపే ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువు. ఉన్న ఆయనకి ప్రతి ఒక్కటి తెలుసు. అలా తెలిసినప్పుడు ఎవరన్నా తెలిసి బాధపడటానికి వస్తారా, కొట్టించుకోవడానికి వస్తారా, నిందపడటానికి వస్తారా? కానీ తండ్రి ఆల్రెడీ రాపించారు కాబట్టి, ప్రవచనం చెప్పేశారు కాబట్టి ఇప్పుడు తండ్రి మాట ప్రకారం రావాలి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారు. ఈ రోజున చూడండి, కొంతమంది ఈ రోజున చాలా వరకు కొన్ని ప్రాంతాల్లో పిల్లలు వెళ్ళరు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం ఏం చేశారు, తండ్రి మాట ప్రకారం వచ్చారు. వచ్చిన ఆయన అన్ని బాధలు పడి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఆయన అందుకనే చెబుతున్నారు కదా, కుమారుడు అంటే తండ్రికి ఎంత ఇష్టమో తెలుసండి. యేసుక్రీస్తు ప్రభువారు అంటే గ్రంథంలో చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా పాత నిబంధన కానించి కొత్త నిబంధన వరకు ఆ కుమారుణ్ణి మీరు మర్చిపోవద్దు, నా కుమారుణ్ణి హత్తుకోవాలి, నా కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలి, నా కుమారుని పట్ల మీరు విశ్వాసం ఉంచాలి. యోహాను సువార్త 3:16 అదే ఉంటుంది. అసలు ఆయన ఎందుకు పంపించారు ఈ లోకానికంటే, కుమారుని పట్ల విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు ఎక్కడ చేరుతావు, నిత్య జీవానికి చేరుతావు. అంటే కుమారునికి సర్వాధికారం ఇచ్చారు. ఫిలిప్పీలకు 2వ అధ్యాయం మొత్తం అక్కడ ఏముంటుందో తెలుసండి. ఆయన నామం హెచ్చించారు. యేసుక్రీస్తు నామం తను ఆయన తగ్గించుకున్నా కాబట్టి ఆయన నామాన్ని దేవుడు ఏం చేసిండు, హెచ్చించాడు. ప్రతి ఒక్క మోకాలు కూడా ఆయన ఎదుట వంగాలి, ప్రతి నాలుక కూడా యేసు ప్రభుని ఒప్పుకోవాలండి. ఎప్పుడు పెద్దోడు అయిన తర్వాత అప్పటి నుంచి కాదు. మత్తయి సువార్త 2వ అధ్యాయం ఇప్పుడు క్రీస్తు పుట్టుక గురించే చెబుతారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి జ్ఞానులు వస్తారు. వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చారు, బంగారం సామ్రాణి గోడలు తీసుకొచ్చారు. అక్కడ ఉన్నది ఎవరు, మరియమ్మ గారు, యేసుక్రీస్తు ప్రభువారు. వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఈ జ్ఞానులు అది తీసుకొచ్చి ఏం చేశారు, వాళ్ళు ఇద్దరికి సాగిలపడ్డారా, ఇద్దరికి పూజించారా? లేదు, యేసుక్రీస్తు ప్రభువారికి సాగిలపడ్డారు. వాళ్ళు తీసుకొచ్చి ఆయనకు పూజారు, ఆయనను పూజించారు. ఎవరిని, యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పూజారుడు యేసుక్రీస్తు ప్రభువారు. అంత అధికారం తండ్రి అయిన దేవుడు కుమారునికి ఇచ్చి ఉన్నారు. అదే చెప్తున్నారు. ఏమని చెప్తారంటే, ఆయన నిత్య జీవం అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు, జన్మించారు ఈ లోకంలో. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి ఎందుకు ఆయన జన్మించడానికి కారణాలు ఏమిటి అని అంటే, ఎన్ని కారణాలు చూసాము, 7 కారణాలు చూసాం. ఏంటంటే, మనలను స్వతంత్రులుగా చేయడానికి వచ్చారు, దుఃఖాక్రాంతులను ఓదార్చులకు వచ్చారు, రోగులను స్వస్థపరచడానికి వచ్చారు, పవిత్రులుగా చేయడానికి వచ్చి ఉన్నారు, శాంతిని ఇవ్వడానికి వచ్చారు, విశ్రాంతిని ఇవ్వడానికి వచ్చి ఉన్నారు, నిత్య జీవం అనుగ్రహించుటకు వచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు. మీకు విషయం తెలుసండి, యేసుక్రీస్తు ప్రభువు పుట్టింది ఎప్పుడో తెలుసండి. ఆయన చరిత్రకు వెళితే అసలు ఈ లోకానికి ఎప్పుడు వచ్చారని అంటే, కన్యక గర్భవతి కుమారుని కను ఉందా,
అయితే ఆయన ఈ లోకంలో పుట్టింది, ఈ లోకంలోకి వచ్చింది, ఇవన్నీ కూడా అది ఒక చరిత్రకారులు చెబుతున్న విషయం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన నెల అవన్నీ కూడా లూకాసు వార్త 1వ అధ్యాయం మొత్తం చదవండి. అంటే అవి క్యాథలిక్ క్యాలెండర్ అని ఉంటుంది, అందులో మాత్రం దాని వివరణ అనేది ఉంటుంది. అవన్నీ పరిశోధించి అవన్నీ చూసి మార్చి నెల అక్కడ ఎలిజబెత్ గారికి మరియమ్మ గారి మధ్య దూత వచ్చి చెప్పింది. ఏమని? ఎలిజబెత్ గారికి ఎన్నో మాసం? 6వ మాసం అని చెప్పింది. అక్కడ నుంచి ఆ క్యాలెండర్ నుంచి చూసి తర్వాత మరియమ్మ గారు అక్కడ నుంచి ఆమె గర్భం ధరించడం, ఆ తర్వాత ఎక్కడ వరకు ఆగస్టు నెల అక్కడ నుంచి 3 నెలలు చూస్తే అక్కడికి 6 నెలలు, అక్కడ నుంచి 3 నెలలు చూస్తే 9 నెలలు, అంటే డిసెంబర్ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా డిసెంబర్ నెలలోనే పుట్టి ఉన్నారు. అయితే 25 అన్నదే ఎవరికి తెలియదు కానీ ఆయన పుట్టింది మాత్రం డిసెంబర్ నెలలో. అందుకనే ఏం చేస్తారో తెలుసండి అందరూ? ఈ డిసెంబర్ నెల 1వ తారీఖు రాగానే ఏం చేస్తారో తెలుసా? ఆ ఒక్కరోజు కాకుండా డిసెంబర్ నెల 1వ తారీఖు కాడి నుంచి ప్రార్థనలు పెడతారు, కుటుంబ ప్రార్థనలు పెడతారు. ఆల్రెడీ ఇప్పుడు లేట్ అయిపోయింది కానీ అంటే టైం కాదు, ఈ టైం కాదు, రోజులు ఇవన్నీ పండగ దగ్గర 25 వస్తుంది కాబట్టి. కానీ ప్రభు చిత్తం అయితే ఈసారి అలాగే పెట్టాము. అర్థమవుతుందండి? ప్రతి చోట కూడా ఎక్కువగా అవి ఎలా చేస్తారో తెలుసండి? 1వ తారీఖు కాడి నుంచి ప్రతి కుటుంబంలోని ప్రార్థన పెడతారు. ఆ ప్రార్థన కూడా ఎలా పెడతారో తెలుసా? కొంతమంది వాళ్ళ స్తోమత తగ్గట్టు పెడతారు. అయితే అసలు పెట్టే విధానం ఎలాగనంటే క్రిస్మస్ పండుగ జనవరి ఎలా చేస్తారు అలా చేస్తారు. అర్థమైందండి? వాళ్ళ కుటుంబాల్లో ప్రార్థన పెట్టి ఆ విధంగా చేస్తారు. అక్కడి నుంచి ఇప్పుడు ప్రతిరోజు పనులకు వెళ్తున్నారా? ప్రతిరోజు వెళ్తున్నారు కదా. జాబులు చేసేవాళ్ళు, పనులు చేసేవాళ్ళు ఇలా సెలవులు పెట్టుకున్నారా? ప్రతిరోజు వెళ్తారు. కానీ దేవునికి, క్రీస్తుని ఆరాధించడానికి ఆయనకు 24 గంటల్లో 1 గంటల్లో ఆయనకి ఇవ్వలేవా? పెట్టుకుంటే ప్రాబ్లం ఏంటి? ప్రార్థన కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవట్లేదా? మాట్లాడుకోవట్లేదా? ఎవరైనా వస్తే బంధువులు దూర ప్రాంతం నుంచి వచ్చి నేను చిన్నప్పుడు చూసానండి. అంత ఉన్నప్పుడు చిన్నప్పుడు పడుకోనుంటే బంధువులు ఎవరైనా వస్తే దూర ప్రాంతం నుంచి మా అమ్మగారు వాళ్ళు వచ్చిన వాళ్ళు కలిసి మాట్లాడుతూనే ఉండేవాడు. ఎంత టైం అయ్యేదంటే ఈ మాటలు బట్టి నిద్ర పట్టేది కాదు. ఏమంత అమ్మ వాళ్ళ తల్లిని ఏమంటాం మాట్లాడుతూనే ఉండేవాడు. అంత నైట్ టయాలు ఎవరైనా వస్తే మాట్లాడతారే. క్రీస్తుకు ఆయనకు మాత్రం 1 గంట మాత్రం సమయం ఇవ్వటం లేదు. అది అలా సమయం ఇస్తే ఏం జరుగుతుందో తెలుసండి? ఇన్ని మాటలు మాట్లాడితే నీకేమి రాదు, నీ నిద్ర వేస్ట్, ఆరోగ్యం వేస్ట్, ఇవన్నీ వేస్ట్. కానీ క్రీస్తుని గురించి నువ్వు 1 గంట అయినా 1 అర్ధ గంట అయినా కానీ నువ్వు ఆయన గురించి మాట్లాడినప్పుడు, ఆయన గురించి చెప్పినప్పుడు నీకు మనశ్శాంతి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే నీ కుటుంబానికి దీవెన వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. ఇవన్నీ గ్రంథంలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. కానీ మనం అన్నీ ఇవేమీ కూడా అవి చేయం. క్రీస్తు పుట్టిండా పుట్టలేదా, ఎక్కడ పుట్టిండు, ఎప్పుడు పుట్టిండు, ఏది డేటు, ఇవన్నీ నీ ఎన్ని పనికిమాలి అన్నీ ఇప్పుడు నీకు అవసరమా? కానీ ఇవన్నీ మాట్లాడతారులే కానీ అసలు విషయం మాత్రం ఆయనను ఆరాధిస్తావే, కొంచెం సేపు ప్రార్థన పెట్టుకుందామే, ఆయన గురించి మాట్లాడుకుందామే, ఆయన గణపరుస్తామనే విషయం మాత్రం ఉండదు మనిషికి. ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ఎందుకనంటే దేవుడిచ్చిన ఆయుష్ కాలం రోజు రోజుకి వెళ్ళిపోతూనే ఉంది. అర్థమవుతుందండి? తగ్గిపోతూనే ఉంది. ఈ జీవిత కాలంలో నువ్వు దేవుడిచ్చిన నీ జీవిత కాలం, నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలోని నువ్వు దేవుణ్ణి ఎంత మహిమ పరిచయం, ఏ విధంగా ఉన్నావు, ఇవన్నీ ఎప్పుడు బయటకు వస్తాయో తెలుసండి? ఇప్పుడు రాకపోవచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు రాకపోవచ్చు, కానీ లోకం విడిచిన తర్వాత బయటకు వస్తాయి ఇవన్నీ కూడా.
ఎలా వస్తాయి తెలుసండి? ఈ దేహంతో జరిగించిన ప్రతి ఒక్క దానికి, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు లెక్క చెప్పవలసి ఉన్నది. అందుకని అంతకాలం కూడా దేవునికి మహిమకరంగా దీవెనకరంగా జీవించే వారికే ఉండాలి. అలా ఉంటే ఈ రోజున చాలా మంది దేవుల్లో ఉన్నవారు, దేవుని యందు భయం భక్తి కలిగి ఉన్నవారు, వాళ్ళు చాలా దీవించబడ్డారు, ఆశీర్వదింపబడ్డారు. ఒక సేవకుడిని గౌరవించే విధానం, చూసే విధానం, అది అలా రావాలి అంటే నువ్వు దేవుని యందు భయం భక్తి కలిగి ఉన్నప్పుడు. బాలకృష్ణ గారు నాకు ఇక్కడ చెప్పినప్పుడు నాకు అసలు మామూలుగా లేదండి. ఆ రోజున నైట్ ఇక్కడ మాట్లాడాముగా, పండగ దీని గురించి మాట్లాడాం, చర్చి ఈ విషయం. ఆ రోజు చెప్పారు, అయ్యా మేము ఈ విధంగా ఉండేవాళ్ళం, ఈ విధంగా ఉండేవాళ్ళం అంటే అసలు నాకు చాలా ఆ విధంగా ఉన్నారు అని అంటే, ముందు సేవకుడి పట్ల ఉన్నారని అంటే ముందు ఆయన పట్ల ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఉన్నారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే, ఎందుకు వచ్చి ఉన్నారని అంటే మనలను రక్షించడానికి లోకానికి వచ్చి ఉన్నారు, స్వతంత్రం ఇవ్వడానికి వచ్చారు. స్వతంత్రులుగా మనం ఉండాలని ఆయన కోరుకొని ఉన్నారు. ఆ స్వతంత్రం ఎవరిలో ఉందో తెలుసండి? క్రీస్తులోనే ఉంది. ఒక కుటుంబం ఉందండి. ఒక్కొక్కటం అంటున్నారు ఎందుకని తెలుసండి? అంటే వారి జీవితాల్లో జరిగిన విషయం. వాళ్ళు చనిపోవాలని, ముగిస్తారండి, చనిపోవాలని భార్యాభర్త వారిద్దరూ కూడా చనిపోవాలి అని కొన్ని రోజుల పాటు, నెలల పాటు, కొన్ని రోజుల పాటు అనుకోండి, వాళ్ళు మనశ్శాంతి లేదు. వాళ్ళు మనశ్శాంతి లేక తిరిగి ఇక మనం ఇక బ్రతకటం వేస్ట్, మనకు మనశ్శాంతి లేదు, తన కుటుంబంలో పిల్లలు అనట్లేదు, లేకపోతే అప్పులు ఇవన్నీ మొత్తం కూడా ఇక ఎందుకులే మనకి అని. అయితే ఆ భర్తకు విసుకొచ్చింది ఒక విషయంలో. అంటే కొంతమంది స్త్రీలు ఎలా ఉంటారంటే, భర్త ఏది చెప్తే కదే, బ్రతకడం అంటే బ్రతుకుదాం, చనిపోదామంటే చనిపోదాం, అంత ఇదిగా ఉంటారండి. చాలా మంది ఉంటారు. ఆయన ఏంటంటే ఇక మనం చనిపోదాము, వచ్చే చనిపోదాం అంటే ఆమె చనిపోవడానికి కూడా సిద్ధపడదు. భర్తతో పాటు వెళ్ళిపోయి వాళ్ళు ఒక చాట మందు తీసుకుందాం అంటే, ఏది మందు? చచ్చిపోయింది. బయట అందరు తాగే డ్రింక్ ఇవి కాదు, అవి కాదు, చనిపోవటానికి ఆ మందు తాగుదామని వాళ్ళు వెళ్ళారు, తీసుకుందామని వెళ్తే అక్కడ ఏం జరిగిందంటే, ఆ షాప్ కాడికి వెళ్తే ఆ షాప్ అంటే వాళ్ళు మూసేసు. తర్వాత మరలా ఇంకొక దాని కాడికి వెళ్తే అక్కడ ఆయన షాప్ తీసి ఉంది కానీ ఆయన లేదు. ఇక వాళ్ళు ఏం చేయాలని, ఇక మనమైతే బ్రతకూడదు అనుకునే సమయాల్లోనే వాళ్ళు మా అమ్మగారికి ఫోన్ చేశారు. వాళ్ళు ఏం చేశారంటే, మరి ఎవరైనా చనిపోతారంటే బాగా ఎదిగాను, ఆనందంగా మంచిది వెరీ గుడ్ అంటారా అందరగా. సరే ఇక్కడ రాండి అయ్యా మాట్లాడదాం, ఇక్కడ రాండి, సరే మీకు ఆర్థికంగా లేకపోతే జాబ్ కట్టా లేకపోతే పని కట్టా చూపిస్తారు, రాండి అయ్యా అని చెప్పినప్పుడు వాళ్ళు అప్పుడు అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మామూలు ప్రతిరోజు మా ఇంటిలో గృహంలోని స్టేటస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది ఫోన్లో. ప్రతిరోజు ఏం జరుగుతుందో కూడికి జరిగింది. ఆదివారం తప్ప మిగతా సమయాల్లో కూడిక జరిగింది. ఆ రోజు నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారంటే, ఆమె మా వైపు కూడిక పెట్టేశారు, స్టార్ట్ చేశారు. నేను వచ్చి నేనేమో బయట కూర్చున్నాను. గబగబా నేను వచ్చేసి బయలుదేరి వెళ్ళిపోయేసరికి పాటలు అయిపోయినాయి. ఇక వాక్యం చెబుతున్నాను. అందులోని మత్తయ్య గారు రాసిన సువార్త, ఇప్పుడు చదివించానే, మత్తయ్య గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాలు. ఆ వచనం తీసుకొని వాళ్ళకి చెబుతూ ఉన్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు వారిలో ఇక ఒక ఆయనకు వచ్చిన తర్వాత చెబుతాను. ఆయన విషయం ఏంటంటే, వాక్యం ప్రార్థనలో ఆయనకు ఒక భయం వచ్చేసి ఏదో అయిపోతున్నట్టు ఆయనకి కనిపించేసి, అప్పుడు ఆ ప్రార్థన చేసిన తర్వాత మొత్తం అయిన తర్వాత ఆయన చెప్పిన ఆ వాక్యం
ఆ వాక్యం ఏంటంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మీకు విశ్రాంతినిస్తారు. ఎందుకు మీరు చనిపోవడం, ఎందుకు మీరు ఇదైపోవడం అని విశ్రాంతినిస్తారు అని ఆయన చెప్పినప్పుడు, ఆ విషయం మీద మాట్లాడినప్పుడు అతను అప్పటి వరకు కూడా వాళ్ళు ఏ విధంగా ఉన్నారో తెలుసండి. క్రైస్తవులైనప్పటికే చాలా మంది విగ్రహారాధన లేకపోతే బయట విధంగా ఉండేవాడు ఉన్నారు. వాళ్ళు కూడా అదే విధంగా ఉన్నారు. ఉన్నప్పుడు అలా మాట్లాడటం వలన, దేవుడు మాట్లాడటం వలన ఆ తర్వాత వాళ్ళు వెళుతూ అయ్యా మా ఇంటికాడ ప్రార్థన పెట్టాలి, ఇంటికాడ ప్రార్థన పెట్టాలన్నప్పుడు అక్కడికి వెళ్ళి ప్రార్థన పెట్టినప్పుడు తర్వాత అన్ని గట్టలేదు తెలుసండి. మొత్తం బయట అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఇక ముందు స్టార్టింగ్లో ఏంది అన్నాను అనుకో, ఏంటనుకుంటారు, ఏం చెప్పాల వాక్యం. నేను యేసుక్రీస్తు ప్రభువారి గురించి వాక్యం చెప్పాను. తర్వాత వాళ్ళు మరలా వారానికి వెళ్ళేసరికి లేవు, తీసేసారు. ఆ తర్వాత వాళ్ళు ఇక దేవునిలోని బాగా బలపడ్డారు. ఎందుకు చెబుతున్నారంటే, ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కటి ఎందుకు చెబుతున్నారంటే, నువ్వు మరణ భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు, నీకు మనశ్శాంతి లేనప్పుడు, నా పరిస్థితి అయిపోయింది అనుకున్నప్పుడు నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వస్తే ఆయన నిన్ను ఏం చేస్తారు? బ్రతికిస్తారు, నీకు నెమ్మదినిస్తారు, శాంతినిస్తారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఇది పార్ట్ 1గా రాసుకోండి. ప్రభు చిత్తం అయితే ఆయన ఈ లోకంలో ఎందుకు జన్మించారు అన్నది, ఈ లోకంలో ఎందుకు వచ్చారు అన్నదే మరలా వచ్చేవారం మాట్లాడు. ప్రతి ఒక్కరు కూడా, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినట్టు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ